సీఎం జగన్పై కుట్రలేవాళ్ల ఎజెండా విషం చిమ్మడమే పచ్చమూకల లక్ష్యం. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు అదే చేస్తున్నారు. కొట్టండి చంపండి అంటూ పచ్చమూకలను ముఖ్యమంత్రి జగన్పై ఎగదోస్తున్నారు. మొన్నటి వరకు నోరు పారేసుకుంటూ సాగిన చంద్రబాబు ప్రచారం ఆ స్టేజ్ దాటిపోయి కొట్టండి చంపండి అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యల స్థాయికి చేరింది. గతంలో ముఖ్యమంత్రిని రాళ్లతో కొట్టండంటూ పచ్చమూకను ఎగదోసిన చంద్రబాబు ఇప్పుడు ఏకంగా చంపేస్తే ఏం చేస్తావంటూ కుట్రలకు తెరలేపారు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెంలో జరిగిన సభలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సీఎం జగన్పై పచ్చ కుట్రలకు అద్దం పడుతున్నాయి. రేపు నిన్ను చంపితే ఏమవుతుందని అడుగుతున్నా, నేను దీనికి సమాధానం ఉందని అడుగుతున్నా. మొన్న విజయవాడలో చూశారు గులకరాయి, కనపడిందా గులకరాయి? ఎవరన్నా చూశారా ఫోటోల్లో? కానీ కనపడిన గులకరాయి ఇక్కడ దెబ్బ తగిలిపోయింది ఈ సైడ్. దానికి బ్యాండ్. రేపు నిన్ను చంపితే ఏమవుతుందని అడుగుతున్నా, నేను దీనికి సమాధానం ఉందని అడుగుతున్నా. చూశారుగా, ఇవి 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ గొప్పలు చెప్పుకునే చంద్రబాబు పిచ్చి ప్రేలాపనలు. ముఖ్యమంత్రి జగన్పై విషం చిమ్ముతూ చంద్రబాబు చేస్తున్న ప్రకటనలు, వైఎస్ జగన్ను భౌతికంగా నిర్మూలించేందుకు చంద్రబాబు చేస్తున్న కుటిల యత్నాలు. శనివారం రాత్రి నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెంలో జరిగిన సభలో చంద్రబాబు ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. రాజకీయంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేకే ఏకంగా భౌతికంగా లేకుండా చేసేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నాడు. ముఖ్యమంత్రిని లేకుండా చేయాలంటూ ఏకంగా బహిరంగ సభల్లో టీడీపీ మూకలను రెచ్చగొడుతున్నాడు. ముఖ్యమంత్రిని చంపేయాలంటూ చంద్రబాబు గతంలోనూ చాలాసార్లు కుతంత్రాలు చేశాడు. సీఎం జగన్పై రాళ్ల దాడి చేయాలంటూ ఏకంగా బహిరంగ సభల్లో రౌడీలను రెచ్చగొట్టాడు. గాజు గ్లాసులు పగలగొట్టి మరీ దాడులు చేయాలంటూ మీటింగుల్లో టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టాడు. ఇప్పుడు రోషం వచ్చింది. తిరిగి మనిషికి ఒక రాయి తీసుకొని, ఏ దొరికితే తీసుకొని ఆ దున్నపోతని చిత్తుగా ఓడించి ఆ ఫ్యాన్ అనే మాట లేకుండా చేసి చంద్రబాబు చేసిన ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలతోనే ముఖ్యమంత్రిపై దాడి జరిగింది. విజయవాడ బస్సు యాత్రలో ముఖ్యమంత్రిని హత్య చేసేందుకు కుట్ర జరిగింది. ముఖ్యమంత్రిని చంపాలనే ఉద్దేశంతోనే ఈ దాడి జరిగినట్లుగా పోలీసుల విచారణలో తేల్చారు. దాడి చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. ఈ దాడి వెనుక టీడీపీ నేతల కుట్ర ఉందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ దాడిలో గాయంతో బయటపడ్డ ముఖ్యమంత్రి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఓవైపు దాడికి ప్రేరేపించి, మరోవైపు అసలు దాడి జరగలేదంటూ చంద్రబాబు నాటకాలాడుతున్నాడు. ముఖ్యమంత్రిని అంతమొందించాలంటూ చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యల వెనుక కుట్ర ఉందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేకే చంద్రబాబు ఇలాంటి కుట్రలు చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ నాయకులు అంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి న్యూస్ రూమ్ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్ అందుబాటులో ఉన్నారు. ఇస్మాయిల్, ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలి? ఇవి ఒక థ్రెటనింగ్ ప్రచారం అనుకోవాలా, లేకపోతే ఎలా చూడాలి? డెఫినెట్గా చంద్రబాబు నాయుడు కొద్ది రోజుల నుంచి మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యలు, లేదంటే రెచ్చగొడుతున్నటువంటి విధానం చూస్తే డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డిని భౌతికంగా నిర్మూలించాలనేటువంటి ఒక కుట్ర జరుగుతున్నటువంటి అనుమానం అయితే వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఫస్ట్ రాళ్లతో దాడి చేయండి, ముఖ్యమంత్రిని లేకుండా చేయండి అనేటువంటిది పదే పదే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలని వాళ్ళని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత చాలా స్పష్టంగా మీ దగ్గర గాజు గ్లాస్ ఉంటుంది, ఆ గాజు గ్లాసును పగలగొట్టండి, ఆ పగలగొట్టండి గాజు గ్లాసుతో తెగుతుంది, దానితో దాడి చేయండి అని చెప్తున్నారు. ఈరోజు నిన్ను చంపేస్తే ఎవరు వస్తారు అనేటువంటిది కూడా డైరెక్ట్గా చెప్పడం, అంటే చంపేసినా ఎవరు అడిగేటువంటిది అది ఉండదు, మీరు చంపేయండి అనేటువంటి ఒక మెసేజ్ కార్యకర్తలకి, కొంతమంది ఏదైతే సంఘ విద్రోహ శక్తులు ఉన్నారో వాళ్ళకి ఇచ్చేటువంటి ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారు. గతంలో నారా లోకేష్ కూడా ఇదే చాలా వీళ్ళంటే దీన్ని ఒక పకడ్బందీ వ్యవహారంగా నడుపుతున్నటువంటి విషయము. పూర్తిగా దీన్ని తీసుకెళ్లి కొంతమందిని రెచ్చగొట్టి దాడులు చేయించాలి అనేటువంటిది కొంతవరకు చంద్రబాబు నాయుడు సక్సెస్ కూడా అయ్యారు. మనం చూసాం విజయవాడలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై దాడి జరిగింది, హత్య చేయాలనేటువంటి
కుట్రతో దాడి జరిగింది. పోలీసుల విచారణ కూడా అది బయటికి వచ్చింది. ఇప్పటికే ఒక నిందితుడిని పట్టుకొని విచారణ కొనసాగిస్తున్నారు. దీని వెనకాల తెలుగుదేశం పార్టీ ఉంది అనేటువంటిది కూడా ఎస్టాబ్లిష్ అయింది. సో డెఫినెట్గా ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి ఈ మొత్తం తతంగాన్ని చూస్తే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డిని భౌతికంగా నిర్మూలించేందుకు పూర్తిగా పకడ్బందీగా ఈ ఒక ప్రచారం కావచ్చు, లేకుంటే స్ట్రాటజీగా దీన్ని జనంలోకి తీసుకెళ్లేటువంటి ఒక కుట్ర చేస్తున్నారనేది అర్థమవుతుంది. దానిలో భాగంగానే నిన్ను చంపేస్తే ఎవరు అడుగుతారు అనేటువంటి మాటను చంద్రబాబు నాయుడు చెప్పారు. 40 years ఇండస్ట్రీ అని చెప్పుకుంటాడు. బట్ డెఫినెట్గా ఒక ముఖ్యమంత్రిపై ఇటువంటి కామెంట్స్ చేయడము, ప్రజల్ని రెచ్చగొట్టడము, ఎలక్షన్ టైంలో చేయడం అనేటువంటి డెఫినెట్గా దీనికి ఎలక్షన్ కోడ్ అనేటువంటి ఉంటుంది. ఈ నిబంధనల ప్రకారం వైఎస్ఆర్సీపీ ఇప్పటికే దీని మీద ఫిర్యాదు చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇప్పటికే కొన్ని ఫిర్యాదులు కూడా చేసింది. అంటే రాజకీయంగా ఒక నాయకుడిని, తనకంటే చాలా వయసులో చిన్నగా ఉన్నటువంటి నాయకుడిని ఎదుర్కోలేనటువంటి చంద్రబాబు నాయుడు ఈ స్థాయికి దిగజారడు అనేటువంటిది ఒక చర్చ జరుగుతోంది. చంపేయండి, లేదంటే రాళ్లతో దాడి చేయండి, అసలు మనిషిని లేకుండా చేయండి, భౌతికంగా నిర్మూలించండి, గాజు గ్లాసు పగలగొట్టి దాడి చేయండి. అంటే ఏంటి, అంటే ఉద్దేశం ఏంటిది అనేటువంటిది కూడా చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు తన మాటలు చెప్తున్నారు. చాలా సీరియస్ ఇష్యూ. పొలిటికల్గా చాలామంది అబ్జర్వర్స్ దీన్ని చూసిన వాళ్ళు చంద్రబాబు నాయుడు ఒక ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు చాలా రోజుల నుంచి. సో డెఫినెట్గా ఒకటి చంద్రబాబు నాయుడు మీటింగ్స్కి జనం రాకపోవడం, ఎట్ ద సేమ్ టైం ఎక్కడైతే వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి చాలా పెద్ద ఎత్తున ప్రజల్లో పాపులారిటీని మళ్ళీ గెయిన్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్, ఒక విధంగా గ్రాఫ్ ఇంకా పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు పూర్తిగా ఒక కక్ష కట్టి ఈ విధంగా చంద్రబాబు నాయుడు చేసినటువంటి కామెంట్స్ని ఆసరాగా తీసుకొని కొంతమంది దాడికి పురిగొల్పే విధంగా ఇదంతా ఉంది అనేటువంటిది అర్థమవుతుంది. బట్ డెఫినెట్గా దీని మీద ఎలక్షన్ కమిషన్ ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అనేటువంటిది చూడాలి. బట్ ఇది థ్రెటనింగ్ మాత్రమే కాదు, కొంతమందిని రెచ్చగొట్టడము, హింసాత్మక చర్యలకు ప్రేరేపించడం అనేటువంటిది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. 3 కామెంట్స్ ఇందులో చాలా కీలకంగా మనం చంద్రబాబుకు సంబంధించి చూడొచ్చు. ఒకటి, గతంలో విజయవాడకు సంబంధించినటువంటి దాడి జరిగిందో అసలు దాడి జరగలేదు, అది గులకరాయి, దాడి జరగకుండానే అక్కడ పూర్తిగా బ్యాండేజ్ పెట్టుకున్నారు అనేటువంటి ఒక అసత్య ప్రచారం చేయడం. అది విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరిగింది, డాక్టర్లు మాట్లాడారు, బ్లడ్ వచ్చింది, రక్తంతో తడిసిపోయింది. ఆ తర్వాత ఆయనకు బ్యాండేజ్ చేసినటువంటి సిచ్యువేషను, తర్వాత రాయితో దాడి చేసినటువంటి విధానం మొత్తం రికార్డ్ అయింది. అయినప్పటికీ చంద్రబాబు నాయుడు అసలు దాడి జరగలేదంటారు. ఇప్పుడు చంపేస్తే ఎవరు అడుగుతారు అనేటువంటిది డైరెక్ట్ చెప్పడం. అంటే ఒక విధంగా జనాల్ని ఇంకా రెచ్చగొట్టడము, ఎవరో ఒకరు క్లిక్ అవుతారు, జగన్మోహన్ రెడ్డి చంపేయమనేటువంటి మన మాటకు క్లిక్ అయ్యి వాళ్ళు ఇటువంటి దాడిని చేస్తారు, దాడి చేయాలి అనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు ఇదంతా చేస్తున్నారనేటువంటి అర్థమవుతుంది. బట్ డెఫినెట్గా రాజకీయాల్లో ఇది అత్యంత దిగజారేటువంటి ఒక ప్రక్రియ. చంద్రబాబు నాయుడు 40 years ఇండస్ట్రీ అని చెప్పుకునేటువంటి వ్యక్తి ఈ స్థాయికి దిగజారుతాడనేటువంటి చర్చ ఇప్పటికే పొలిటికల్గా స్టార్ట్ అయింది. బట్ దీని మీద అధికారులు, ఎలక్షన్ కమిషన్ ఎటువంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. ఎందుకంటే ఇది చంద్రబాబు నాయుడు ఎవరో ఒక సామాన్య కార్యకర్తనో లేకుంటే మామూలు మనిషి కాదు. అతను 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి, ఒక పొలిటికల్ పార్టీని నడుపుతున్నారు, చాలామంది మార్బలం అతని దగ్గర ఉంటుంది. కాబట్టి అతను చెప్పినటువంటి ఈ మొత్తం రెచ్చగొట్టేటువంటి విషయాలతోని ఇన్స్పైర్ అయ్యి ఎవరైనా దాడి చేస్తే దానికి ఎవరు బాధ్యత వహించాలి? సో డెఫినెట్గా దీని మీద చాలా సీరియస్ ఇష్యూ ఇది. దీని మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. కార్తిక్, ఇట్ ఇస్మాయిల్, అంటే గతంలో కూడా చూసాం ఇలాంటి ప్రసంగాలే, ఇవే చేశారు. తర్వాత ఏం జరిగిందో తెలుసు. దాడి ఘటన అనటం కన్నా హత్యాయత్నం జరిగింది అన్న విధంగా వెళ్ళింది. అయినా కూడా ఇలాంటి రెచ్చగొట్టే ప్రయత్నాలే చేస్తున్నారు. ఇలాంటి థ్రెటనింగ్స్ డైరెక్ట్గా అఫీషియల్గా ఎన్నికల ప్రచారంలో థ్రెటనింగ్ చేస్తున్నారు. ఏంటి దీనికి కారణాలు ఏంటి? ఏమై ఉండొచ్చు అంటారు అసలు? బట్ డెఫినెట్గా ఒకటి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా మనం సాధారణ భాషలో చూపాలంటే ఆయన కంటికి నచ్చడం లేదు. జగన్మోహన్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో లేకుండా చేయాలి, తన రాజకీయాలకు అడ్డంగా ఉన్నాడనేటువంటిది చంద్రబాబు ప్రతి స్పీచ్, ఎవరైనా ఒక 10 నిమిషాలు చంద్రబాబు స్పీచ్ వింటే అందులో చంద్రబాబు నాయుడు తాను ఏం చేస్తాడో ఎక్కడ చెప్పాడు, ప్రజలకు ఏం చేయబోతున్నాడో చెప్పాడు, గతంలో ఏం చేసినా చెప్పాడు. కేవలం జగన్మోహన్ రెడ్డిని తిట్టడము, ద్వేషించడము, అతన్ని హత్య చేయాలని డైరెక్ట్గా మాట్లాడడం. ఇది ఒక సందర్భంలో వచ్చింది కాదు, ఏదో ఒకసారి నోరు జారిందా అనేటువంటిది అనుకోవచ్చు. ఇది నోరు జారడం కాదు, ఇది పకడ్బందీగా ప్రణాళికాబద్ధంగా పూర్తిగా జగన్మోహన్ రెడ్డి లేకుండా చేయాలి, ఆయన మీద దాడి చేయాలి, ఆయనను హత్య చేయాలి అనేటువంటి ఒక కుట్రలో భాగంగా కన్స్ట్రక్టివ్గా జరుగుతున్నటువంటిది. గతంలో నారా లోకేష్ కూడా మీరు దాడులు చేయండి, హింసాత్మక చర్యలకు పాల్పండి, ఎక్కువ కేసులు ఎవరు పెట్టుకుంటే వాళ్ళకి ఎక్కువ పదవులు ఇస్తామని డైరెక్ట్గా ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళను పూర్తిగా రెచ్చగొట్టి ప్రేరేపించినటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా అదే, జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగానైనా నిర్మూలించాలి, రాజకీయంగా కాదు భౌతికంగా లేకుండా చేయాలి, రాజకీయంగా ఎదుర్కోలేమని ముందే ఒక విధంగా అస్త్ర సన్యాసం చేసినటువంటి చంద్రబాబు
చంద్రబాబు భౌతికంగా నిర్మూలించేందుకు రాజకీయంగా తట్టుకోలేక ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారనేటువంటి ఒక విమర్శ వస్తుంది. బట్ డెఫినెట్గా రెండు విషయాలు ఇందులో చూడాల్సి ఉంటుంది. చంద్రబాబు నాయుడు ఒక హై ప్రొఫైల్ వ్యక్తి. అతను చెప్తున్నటువంటి మాటలతో చాలామంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పరులు ఇటువంటి దాడులకు తెగబడవచ్చు. సో దీన్ని పూర్తిగా ఒక నేరంగా పరిశీలించాలి. అట్ ద సేమ్ టైం రాజకీయంగా ఎదుర్కోలేక ఇటువంటి దాడులకు ప్రేరేపిస్తున్నటువంటి వ్యక్తిని ప్రజలు కూడా గమనించాలి. ఏ విధంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాడు అనేటువంటిది కూడా. బట్ పొలిటికల్గా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ దీన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తుంది. సో వాళ్ళు ఎట్లా దీని మీద రియాక్ట్ అవుతారనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్. ఒకసారి దాడి జరిగిన తర్వాత కూడా ముఖ్యమంత్రి మీద దాడి జరిగింది, ప్రాణాపాయ స్థితి నుంచి ఆయన బయటపడ్డారు, హత్యాయత్నం జరిగింది. ఆ తర్వాత కూడా చంద్రబాబు నాయుడు ఇటువంటి కామెంట్స్ చేస్తున్నారు అంటే దీని వెనకాల కుట్ర ఉంది. ఒక కన్స్ట్రక్టివ్గా దీన్ని కొంతమందిలోకి తీసుకెళ్లి కొంతమందిని రెచ్చగొట్టి సంఘ విద్రోహ శక్తుల ద్వారా ఈ పని చేయించాలనేటువంటిది చంద్రబాబు నాయుడు పూర్తిగా దీన్ని ఒక ప్లాన్ ప్రకారం చేస్తున్నారనేటువంటిది కూడా అర్థమవుతుంది. కార్తిక్. రైట్ ఇస్మాయిల్. సీఎం జగన్ పై కుట్రలేవాళ్ల ఎజెండా, విషం చిమ్మడమే పచ్చమూకల లక్ష్యం. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు అదే చేస్తున్నారు. కొట్టండి చంపండి అంటూ పచ్చమూకలను ముఖ్యమంత్రి జగన్ పై ఎగదోస్తున్నారు. మొన్నటి వరకు నోరు పారేసుకుంటూ సాగిన చంద్రబాబు ప్రచారం ఆ స్టేజ్ దాటిపోయి కొట్టండి చంపండి అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యల స్థాయికి చేరింది. గతంలో ముఖ్యమంత్రిని రాళ్లతో కొట్టండి అంటూ పచ్చమూకను ఎగదోసిన చంద్రబాబు ఇప్పుడు ఏకంగా చంపేస్తే ఏం చేస్తావంటూ కుట్రలకు తెరలేపారు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెంలో జరిగిన సభలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సీఎం జగన్పై పచ్చ కుట్రలకు అద్దం పడుతున్నాయి. రేపు నిన్ను చంపితే ఏమవుతుందని అడుగుతున్నా నేను. దీనికి సమాధానం ఉందని అడుగుతున్నా. మొన్న విజయవాడలో చూశారు గులకరాయి. కనపడిందా గులకరాయి? ఎవరన్నా చూశారా ఫోటోల్లో? కానీ కనపడిన గులకరాయి ఇక్కడ దెబ్బ తగిలిపోయింది ఈ సైడ్. దానికి బ్యాండ్. రేపు నిన్ను చంపితే ఏమవుతుందని అడుగుతున్నా నేను. దీనికి సమాధానం ఉందని అడుగుతున్నా.